కూటమి ప్రభుత్వంపై మరోసారి పెద్ద ఎత్తున నిరసన గళం విప్పేందుకు సిద్ధపడుతున్నారు వైసీపీ నేతలు. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపనున్నారు. విద్యుత్ వినియోగదారులపై 15,485 కోట్ల రూపాయల మేర భారం మోపారని వైసీపీ ఆరోపిస్తోంది. పార్టీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు తీస్తున్నాయి. వైసీపీ శ్రేణులు విద్యుత్ శాఖల కార్యాలయాల వద్ద ప్రజలతో కలిసి భారీ ఆందోళనలు చేయనున్నాయి. పెంచిన ఛార్జీలు తగ్గించాలని కోరుతూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేయనున్నారు. కరెంట్ ఛార్జీలపై బాదుడు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు వైసీపీ నేతలు. తాను అధికారంలోకి వస్తే ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచనని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా 15,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక భారం మోపిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైసీపీ హయాంలో ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ను ఉచితంగా అందజేశామంటున్నారు ఆ పార్టీ నేతలు. కూటమి అధికారంలోకి వచ్చాక డిమాండ్కు సరిపడా పవర్ సప్లై చేయలేక విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. విద్యుత్ ఛార్జీలపై పోరుబాట తలపెట్టిన వైసీపీ ఇప్పటికే రైతు సమస్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. అన్నదాతగా అండగా ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని ఈ నెల 13న నిరసన కార్యక్రమాల్లో వైసీపీ నేతలు పాల్గొన్నారు. తాజాగా కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రేపు జరగనున్న వైసీపీ పోరుబాటులో ఆ పార్టీ శ్రేణులు పాల్గొననున్నాయి. ఇదయ్యాక జనవరి మొదటి వారంలో మరో పోరాటం చేసేందుకు సిద్ధపడుతోంది. జనవరి 3న ఫీజు రియంబర్స్మెంట్ కోరుతూ విద్యార్థుల తరపున పోరాడనుంది వైసీపీ.